మనిషే అనుకోవాలి కానీ ఏదైనా సాధించవచ్చు. అసలు సాధించందంటూ ఏది ఉండదు. కానీ ఓ సాధించాలని తపనుంటే సరిపోదు, దాని మీద కష్టపడాలి, అంతే శ్రమించాలి. నువ్వు ఈరోజు జీరో అయిండొచ్చు, కానీ రేపు నీ కష్టమే నిన్ను హీరోని చేస్తుంది. అలాంటి సక్సెస్ఫుల్ స్టోరీయే మన సుబ్బయ్య గారు. మన సుబ్బయ్య గారు తెలుసుకోవడానికి మీరు రెడీనా? మరి చెప్పడానికి నేను రెడీ. దిస్ రంజిత్ కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. కాకినాడ అనగానే మనకు గుర్తొచ్చేది కాకినాడ కాజా. ఎందుకంటే కాకినాడ కాజా అక్కడ ఎంతో ఫేమస్ కాబట్టి. కానీ కాకినాడ కాజాతో ఇంకో ఫేమస్ కూడా ఉంది, అదే సుబ్బయ్య గారి హోటల్. సుబ్బయ్య గారి హోటల్ వాళ్ళ రుచులు కూడా కాకినాడలో తెలియని వాళ్ళు ఉండరు. ఇప్పటికి కూడా కాకినాడ పని మీద వెళ్ళిన వాళ్ళు సుబ్బయ్య గారి హోటల్లో తినకుండా రారు అంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే అది అంత ఫేమస్ కాబట్టి. సుబ్బయ్య గారి హోటల్కి 68 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. 1947లో సుబ్బయ్య గారు నెల్లూరు నుంచి కాకినాడకు వలస వచ్చి కాకినాడలో రామారావుపేటలో చిన్న అద్దిల్లు రెంట్కు తీసుకొని పీటలు వేసి కొసిరి వడ్డించేవారు. అలా తన చుట్టుపక్కల ఊళ్ళలో మంచి పేరు సంపాదించుకున్నాడు. కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి ఒక 10 మందితో కలిసి శ్రీకృష్ణ విలాస్ అనే మెస్ పెట్టారు. అది కూడా చాలా ఫేమస్ అయింది. ఇలా తను ఇప్పుడు ఏసీ హోటల్స్ పెట్టే స్టేజ్కి వచ్చాడంటే ఒక మనిషి ఇంతకంటే సాధించాల్సింది ఏముంటుంది చెప్పండి? అదేంటి శ్రీకృష్ణ విలాస్ అనే హోటల్ పెట్టి సుబ్బయ్య గారు హోటల్ అంటారేంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, సుబ్బయ్య గారు కస్టమర్స్తో ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారు. వాళ్ళకి హోటల్ పేరు గుర్తుండేది కాదు, ఓన్లీ సుబ్బయ్య గారే గుర్తుండేవారు. సుబ్బయ్య గారి హోటల్, సుబ్బయ్య గారి హోటల్ అని జనాల్లో సుబ్బయ్య గారి హోటల్ అనే ఆ వ్యక్తి పేరు పడిపోయింది. ఇంకా అదే కన్ను అయ్యి సుబ్బయ్య గారి హోటల్ అని అలా వచ్చేసింది అనమాట. ఇక శ్రీకృష్ణ విలాస్ అని అందరు మర్చిపోయారు, ఓన్లీ సుబ్బయ్య గారి హోటల్ అని గుర్తుపెట్టుకున్నారు. సుబ్బయ్య గారి హోటల్లో భోజనం ఎంత రుచిగా ఉంటుందో అక్కడ వడ్డించే వాళ్ళు, అక్కడ సర్వర్స్, అక్కడ వాతావరణం కూడా అంతే ఆహ్లాదకరంగా, అంతే రుచిగా ఉంటుంది. కొత్త అల్లులు ఇంటికి వస్తే ఎలా కొసిరి వడ్డిస్తారో అక్కడ కస్టమర్స్కి ఇక్కడ జనాలు కొసిరి వడ్డిస్తారు. మీరు టిప్ ఇస్తున్నా వద్దు సార్, పర్లేదు సార్, మీరు తిన్నారు అదే మాకు చాలు సార్ అని చెప్పేవాళ్ళే సుబ్బయ్య గారి హోటల్లో సర్వర్స్. సుబ్బయ్య గారి హోటల్లో బుట్ట భోజనం చాలా ఫేమస్. సుబ్బయ్య గారి హోటల్ అంటేనే బుట్ట భోజనం. ఇలా బుట్ట భోజనమే కాకుండా ఇంకా సుబ్బయ్య గారి హోటల్లో ఎన్నో ఐటమ్స్, ఎన్నో స్పెషాలిటీస్, ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క టేస్ట్. అయ్యో, ఇలా సుబ్బయ్య గారి హోటల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను చెప్తే సరిపోదు, అక్కడ తినేవాళ్ళు తినేటప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారో, ఎలా చెప్తున్నారో ఒకసారి మీరే లుక్ వేయండి. నా పేరు అనురాధ అండి. నేను పర్టికులర్లీ సుబ్బయ్య గారి హోటల్లో భోజనం చేయాలని తప్పకుండా ఈరోజు ప్లాన్ చేసి వచ్చాము. ఇప్పటికి 3 గంటలు అక్కడ నిలబడ్డాం బయట. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇక్కడ ఉండే హోటల్లో ఉండే ఐటమ్స్ ఒక ఇది రుచి, అది హైజీనిక్గా ఉంటుంది, బాగుంటుందనే దాంతో వచ్చాం. ఫస్ట్ టైం వచ్చాం, తీసుకుంటున్నాం, చాలా ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నాం. విత్ హిస్ ఫ్యామిలీ. మీకు ఇష్టమైన ఐటమ్ ఏంటండి ఇక్కడ? గుత్తొంకాయ కూర అండి. గుత్తొంకాయ కూర తినాలి ప్లస్ పొడి, నెయ్యి ఈజ్ ఆల్సో ఫేమస్. రుచి తినాలంటే రైస్ కన్నా ఎక్కువ అదర్ ఐటమ్స్ తినాలి, కర్రీస్ ఇవన్నీ. హౌ యు ఆర్ లైకింగ్ దిస్ ఫుడ్? మాది రాజమండ్రి. అక్కడ కాకినాడలో సుబ్బయ్య గారి హోటల్ అనేది చాలా ఫేమస్. మన ఫుడ్ ఈ సైడ్ రావడం అంటే చాలా గ్రేట్ కదా. సో ఇన్ని ఐటమ్స్ ఇంత కొద్దిగా స్పెషల్గా ఉంది. ఇంతమంది బయట చాలా పెద్ద లైన్ ఉంది. ఏదో హైదరాబాద్లో మాకు సంబంధించిన, మా ఏరియాకి సంబంధించిన ఫుడ్ ఇక్కడికి వచ్చి సూపర్. అది చూసారు కదా కస్టమర్స్ ఎలా స్పందిస్తున్నారో. సుబ్బయ్య గారి హోటల్ ఇప్పుడు హైదరాబాద్లోని కుకట్పల్లి KBHP రోడ్ నెంబర్ 4లో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. మీరు కనుక సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళాలి అనుకుంటే మీరు తప్పకుండా గుత్తొంకాయ కూరని ట్రై చేయాల్సిందే, టేస్ట్ చేయాల్సిందే. దీంతోపాటు జీడిపప్పు బూరి, బిర్యానీ, పులిహోర, ముంత పెరుగు, బెల్లం గారెలు, నేతి బూరెలతో పాటు 90 రకాల గోదావరి రుచులు మీరు రుచి చూడొచ్చు. బాబోయ్ దేవుడా, ఏంటి మీకు చెప్తే నాకు నోరుతుందండి. సరే, ఎలాగో టైం కూడా అయింది కాబట్టి నేను సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వచ్చేసేయండి, అందరం కలిసి పోచేద్దాం. అంతవరకు సెలవు. దిస్ రంజిత్ కుమార్ అండ్ సైనింగ్ అప్. బాయ్.